నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. తుని మిస్సింగ్ కేసులో నిన్న మేము చెప్పినట్టే క్లియర్గా హైకోర్టు కూడా ఆర్డర్స్ ఇచ్చింది. మేము చెప్తానే ఉన్నాం పాప క్షేమంగా వస్తుందని, కానీ ఎవరు నమ్మలేదు. చాలా మంది విభిన్న వార్తలు రాస్తానే ఉన్నారు. పాప సేఫ్ గానే ఉంది, పోలీసులు ఇన్ఫర్మేషన్ బయట పెట్టట్లేదేమో. ఎందుకంటే ఒకవేళ దర్యాప్తు ఒక ఎండ్కి చేరుతున్నా కూడా మీడియా స్పెక్యులేషన్స్ ఎక్కువ అయితే గనక పాప ఎక్కడున్నా అంటే నిజంగానండి ఒక్కొక్కసారి కిడ్నాపర్స్ కి హెల్ప్ అవుతుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ బయట లీక్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు చిరువల పలవలుగా దాన్ని విస్తృకరించి ప్రతి ఒక్కరికి సహాయపడి పాప ఎక్కడ దొరకకుండా పోవటానికి ప్రధాన కారణాలు అవుతాయి. పాప మిస్ అయ్యి ఈ రోజుకి 18 రోజులు పూర్తయింది. తుని మిస్సింగ్ కేసులో హైకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్ మనం చూసుకుంటే కనుక లీలా గిల్ అలాగే జస్టిస్ జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఈ రోజు అక్కడ మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్ తుని పోలీస్ స్టేషన్ అవనండి, కాకినాడ కలెక్టర్ అవనండి, లేకపోతే మన హోమ్ మినిస్టర్ కార్యదర్శి అవనండి, డీజీపీ అవనండి, ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేశారు. వాళ్ళు నెక్స్ట్ వాయిదాకి రమ్మని చెప్పారు. ఇది సోమోటోగా కోర్టు తీసుకున్నారు ఈ కేసుని. ఇక మనం చూసుకుంటే హైకోర్టు వాళ్ళు సుప్రీం కోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా ఈ నివేదిక మొత్తం సమర్పించాలి. తుని కేసులో పాప ఆచూకీ మాకు తెలియాలి అని చాలా సీరియస్ గా వెళ్ళారు. ఏంటండి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్? ఇది ఖచ్చితంగా చూడాలి. ఎక్కడన్నా ఒక మిస్సింగ్ కేసు ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అంటే లేదు కొన్ని రోజులు ఆగుదాం, ఒక 28 గంటలు 48 గంటలు ఆగిన చూద్దాం అని కాకుండా దీంట్లో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ అయిందా లేదా. రెండోది చూసుకుంటే హై ప్రయారిటీ కేసు కింద టేకప్ చేయాలి. అంటే 24 గంటల నుంచి 48 గంటల దాకా ఆగి దాని తర్వాత వెతికారా, ఇలాంటివి కూడా ఉంటాయి కేసెస్ చాలా. అంటే దొరుకుతుంది దొరకలేదు అని ఆ గోల్డెన్ అవర్ ఏదైతే 1.5 అవర్ ఉందో అక్కడైతే పోలీసులు ఎంటర్ అవ్వలేకపోయారు. ఎందుకంటే కంప్లైంట్ వెళ్ళలేదు. ఫస్ట్ 1.5 2 అవర్స్ వాళ్ళే ఎత్తుకుని జల్లెడ పట్టారు. మొత్తం 40 ఎకరాల పాము తోటని గణేష్ భవానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒక 40-50 మంది దాకా ఉండి జల్లెడ పట్టారు. కానీ పోలీస్ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే సాయంకాలం 6ంటికి బృందాలు దిగిపోయి సెర్చ్ మొదలైంది. సో ఇమీడియట్ గా అది ప్రయారిటీ కేసు కింద తీసుకున్నారా లేదా, లేకపోతే సర్చ్ అండ్ ట్రేసింగ్ మెజర్స్ అంటే సర్క్యులేట్ ఫోటోగ్రాఫ్స్ అవనండి, ప్రతి చోట పాప ఫోటోలు అతికించడం, గోడల పైన అతికించడం, ఇవన్నీ ఒక మెథడ్ ఉంటుంది. హాస్పిటల్స్ షెల్టర్స్ ఇవన్నీ చెక్ చేశారు లేదా. నేషనల్ మిస్సింగ్ పర్సన్ డేటాబేస్ అని ఒకటి ఉంటుందండి, దాంట్లో పాప ఫోటో అప్లోడ్ చేశారా లేదా, అంటే ప్రతి ఒక్కరికి పాప విజిబిలిటీ ఎక్కువ ఉండాలి ఈ పాప మిస్సింగ్ లో ఉందని చెప్పి. ఇవి ఫాలో అయ్యారా లేదా. దాని తర్వాత యాంటీ ట్రాఫికింగ్ యాంగిల్ అండి, అంటే ఎవరైనా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ట్రాఫికింగ్ అంటే ఇప్పుడు మనకి తీసుకెళ్లి చైల్డ్ ట్రాఫికింగ్ చాలా రకరకాలుగా జరుగుతుంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అవయవాలు అంటారు, కొన్నిసార్లు బెగ్గింగ్ అంటారు, మరి కొన్నిసార్లు మనం చూసుకుంటే పిల్లలు ఎన్నాళ్ళకి అమ్మేస్తూ ఉంటారు, చాలా రకరకాలుగా ఉంటుంది. సో యాంటీ ట్రాఫికింగ్ వేలో ఎతికారా లేదా. దాని తర్వాత కోఆర్డినేషన్ బిట్వీన్ ఏజెస్ అంటే పోలీసు, చైల్డ్ వెల్ఫేర్, దాని తర్వాత జువెనైల్ జస్టిస్, అన్నిటితో కోఆర్డినేషన్ ఉందా లేదా. రికవరీ అండ్ రీహాబిటేషన్ అంటే ఒకవేళ పాప దొరికితే పాపని కూర్చోబెట్టి రీహాబిటేషన్ లో ఉంచి తర్వాత ఇన్వెస్టిగేషన్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం, ఇది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. సో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మీరు ఫాలో అయ్యారా లేదా. ఎందుకంటే ఇది ఒక 2.5 years చిన్న పాప జ్ఞానేశ్వరి అనే ఒక చిన్న పాప తుని సిహెచ్ అగ్రహారంలో మిస్ అయి 18 రోజులు దాటిన ఘటన. ఈ రోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళు సోమోటోగా తీసుకున్నారు ఈ కేసుని. ఈ రోజు కలెక్టర్ కవనండి, అక్కడ పోలీస్ స్టేషన్ కవనండి, డీజీపీ కవనండి, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి కవనండి, ప్రతి ఒక్కరికి నోటీస్ జారీ చేశారు. మీరు రండి, నివేదికలు తీసుకుని రండి మా ముందుకని. సో నెక్స్ట్ వాయిదాకి డెఫినెట్ గా ఒక క్లూతో అయితే వీళ్ళు బయటకు వెళ్తారు. అది కూడా ఎంతో దూరం ఇవ్వరండి వాయిదా, ఖచ్చితంగా ఒక 1 or 2 days లో ఉంటుంది ఆ సెషన్. ఎందుకంటే ఇది మోస్ట్ హై ప్రయారిటీ కేసు కింద కన్సిడర్ చేయాలి. అండ్ ఈ కేసులో మనకి ఎక్కడా కూడా ఈ ప్రొసీజర్స్ ఫాలో అయ్యలేదు మనకు తెలియదు. కానీ ఇన్వెస్టిగేషన్ మాత్రం ఫస్ట్ 10 hours లోనే స్టార్ట్ అయిపోయింది. లిటరలీ కంప్లైంట్ ఇచ్చిన 4-5 గంటల్లోనే స్టార్ట్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ డెఫినెట్ గా అయి ఉంటుంది. బట్ పాప ఫోటోలు ఈ డేటాబేస్ లో అప్లోడ్ చేశారా లేదా ఇవన్నీ ఒక్కసారి చెక్ చేయాలి. ఏది ఏమైనప్పటికీ ఇది మాత్రం పాప ఎక్కడ కూడా ఏ హత్యకి గురవ్వలేదు, క్లియర్ గా అర్థమైపోతుంది. పాప ఏ బోర్ బావిలో పడలేదు, పాప ఏ చెరువులో పడలేదు, పాప ఏ మూగ జంతువుతో తినివేయబడలేదు, పాప కనీసం కొండ చిలువ కాదు, ఏమీ కాదు, ఏ శుద్ర పూజలు కాదు. దెర్ ఇస్ నో నాన్సెన్స్. పాప బతికే ఉంది. వీటన్నిటి ప్రొసీజర్స్ లో ఎక్కడొక్కడ పాప దొరుకుతుంది. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ చాలా వేగవంతంగా వెళ్ళిపోతుంది. మేబీ ఇన్ డే ఆర్ 2 కంక్లూజన్ స్టేజ్ కి అయితే తుని కేసు వస్తుంది. ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఇన్వాల్వ్ అయ్యి సోమోటోగా తీసుకున్నారు ఈ కేసు పీడన పైనంతగా ఏది అవ్వదు. సో మీరందరూ హ్యాపీగానే ఉండుంటారు. ఈ న్యూస్ అయిన తర్వాత ఖచ్చితంగా మీ విషెస్, ప్రేయర్స్ ప్రతి ఒక్కళ్ళం #you సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కళ్ళం ఒకేసారి లెట్స్ ప్రే ఫర్ ఆ పాప తిరిగి రావాలని. ఎట్టకేలకు హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది దీంట్లో. ప్రెషర్ మామూలుగా ఉండదు ఇంకే కేసు పైన.
అందరూ పోతే పోయింది ఇంకెప్పుడు వస్తుందని చెప్పినట్టు వదిలేస్తారు. మేము మాత్రం వదలకూడదు. మన సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రాస్తారు వీఆర్ ప్రేయింగ్ ఫర్ హర్ అని. ఐఎమ్ లుకింగ్ ఎట్ యువర్ కమెంట్స్. నిన్న ఆన్సర్ చేయలేకపోయినా ఈ రోజు నేను ఆన్సర్ చేస్తాను. లెట్ us all wish, let us all stand by Tuni girl. That's all for now. Thank you.